బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అల్లకల్లోలం తప్పేలా లేదు. అత్యంత భారీ వర్షాలకు బలమైన ఈదురుగాలులు తోడై నానా బీభత్సం సృష్టించనున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. వీటి వల్ల రోడ్లు, ఇళ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయని అంచనా వేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాలో ముందస్తు చర్యల మీద ఆర్టీఓ మల్లిబాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను ఎఫెక్టు ప్రస్తుతం మరికొద్ది గంటల్లో మొదలవున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాకినాడ తీరాన్ని ఇది తాగుతుంది. ఖచ్చితంగానే భారీ వర్షాలు కురుస్తాయి. సుమారు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సర్వసన్నద్ధమైనటువంటి అధికార యంత్రాంగం ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాలైనటువంటి ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతం ఉప్పాడ, ముఖ్యంగా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఐఏఎస్ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఆర్డీఓ మల్లిబాబు ప్రస్తుతం ఆ ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 4 రోజుల పాటు ఈ ఏర్పాట్లన్నింటినీ కట్టుదిట్టమైన భద్రతా నడుమ అయితే ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని యంత్రాంగాల్ని ఏదైతే సిబ్బందిని కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితులు ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఈ మోంతా తుఫాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్రణాళిక చేశారో ఆయన్నే స్వయంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనకి మా కాకినాడ డివిజన్లో కాకినాడ జిల్లాలో 5 మత్స్యకార మండలాలు ఉన్నాయి. పెద్దాపురం డివిజన్లో 1, ఇక్కడ మాకు కాకినాడ డివిజన్లో 4 మండలాలను. అయితే ఇక్కడ తుఫాన్ 2 రకాలుగా ఉంటుంది. మనకి ఒకటి ప్రధానమైనటువంటి ప్రభావం చూపేటువంటి మత్స్యకార గ్రామాలు, రెండోది మెట్ట ప్రాంతాలు. మామూలుగా అంటే తుఫాన్ వెళ్ళిన తర్వాత రోజు నుండి హెవీ రైన్స్ తోటి కాలువలు కానీ వైఆర్సీ, సుద్దగొడ్డ, పంపా రిజర్వాయరు ఇప్పటికే నిండి ఉన్నాయి. అవి కొంచెం ఏమన్నా హెవీ రైన్స్ వలన 20 సెంటీమీటర్ల వర్షం అంటున్నారు కాబట్టి ఆ వాగులు వంకలు పొంగట్టడం వలన ఇటు గొల్ల, ప్రోలు, పిఠాపురం, రమణక్కపేట ప్రాంతాలంతా కూడా వ్యవసాయ భూములు మునిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రకాలుగా కూడా మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనూ. ముఖ్యంగా ఫిషర్మ్యాన్ గ్రామాల్లో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి ఇప్పటికే కాకినాడ డివిజన్ పరిధిలో సుమారు 90 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి రిజర్వ్లో ఇంకొక 30ని కూడా పెట్టడం జరిగింది. అది ప్రతి పునరావాస కేంద్రానికి ఇన్ఛార్జ్ అధికారులను నియమించడం ప్రక్రియ జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఉదయం నుండి అన్నీ పూర్తి కంప్లీట్ అయిపోయి రేపు ఉదయానికి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే 28 నుండి మనకి తుఫాన్ ప్రభావం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ నుండి మొత్తం అందరినీ పునరావాస కేంద్రాలకు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఉప్పాడ కొత్తపల్లి ఏరియాల్లో ఇప్పటికే చిన్న అమావాస్యకి, పౌర్ణమికి కూడా కొన్ని ఇళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది ప్రతిసారిను. సో ఆ ప్రాంతాల్లో ఒక 5,000 మందిని మేము పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే మత్స్యకార పెద్దలందరితోటి సుమారు 300 మందితోటి సమావేశం పెట్టి వారి అందరి యొక్క సహకారాన్ని తీసుకుని ప్రజల్ని కోఆపరేట్ చేయవలసిందిగా కోరటం జరిగింది. అదేవిధంగా హోప్ ఐలాండ్ ఉంటుంది మనకి, అక్కడ 110 మంది ఉన్నారు. పొద్దున్నే వారి దగ్గరికి 5 టగ్ బోట్లతోటి పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్ సిబ్బంది వెళ్ళారు. బట్ వారు రామని మొండికేస్తున్నారు. ఇంకొక గంట 2 గంటల ముందు బతిమలాడి ముందు ప్రధానంగా వృద్ధులు, స్త్రీలు, పిల్లల్ని తీసుకొచ్చాతో అవసరమైతే పోలీస్ ఫోర్స్ అయినా ఉపయోగించి వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయించి ఇటువైపు ఒడ్డుకి తీసుకురావడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జేసీబీలు, అదేవిధంగా ప్రొక్లైనర్లు, క్రేన్లు కూడా ఎక్కడికక్కడ పొజిషనింగ్ చేయడం జరిగింది అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోనూ. అలాగే సఫిషియెంట్ ఫుడ్ ప్యాకెట్స్ అందించడానికి క్యాటరర్స్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, లైట్ స్తంభాలు ఏమైనా దెబ్బతింటే 24 గంటల్లో దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ పరిస్థితి తీసుకురావడానికి కలెక్టర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక ప్లానింగ్ తయారు చేసి వాటిలన్నింటినీ అందుబాటులో ఉంచడం జరిగింది. అన్ని విధాల చర్యలు తీసుకున్నాం. బట్ ప్రజలు కూడా
అధికారులతోటి, ముఖ్యంగా కింది స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి, సెక్రటరియట్ సిబ్బందితోటి సహకరిస్తే ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఈ తుఫాన్ని ఎదుర్కోవచ్చని మేము భావిస్తున్నాం. పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాలకు సమీపంలో అక్కడ వసతులు, కరెంటు పోతేనో లేకపోతే భోజన వసతికి సంబంధించి పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ జిల్లా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? తరలింపు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? సుమారు ఇప్పటికే మొత్తం కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధి వరకు నేను చెప్తానండి, నాకు 90 కేంద్రాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ కాకినాడ అర్బన్. ఎస్పెషల్లీ ఈ 90లోనూ ఉప్పాడు కొత్తపల్లిలోనే 28 కేంద్రాలు ఉన్నాయి. అందులో మత్స్యకార గ్రామాలను ఆనుకున్నటువంటి బీచ్ రోడ్డుకి అవతల పక్కన సేఫెస్ట్ ఏరియాలోనే మేము తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్స్, అదేవిధంగా కొంతమంది పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి ఇక్కడ, వారు కూడా ముందుకొచ్చారు, మేము ప్రజల్ని అందులో ఉంచడానికి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఒక సుమారు 8 కళ్యాణ మండపాలు కూడా మనం ఉప్పాడు కొత్తపల్లిలో మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 పెద్ద ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 2 ఉన్నాయి, వాటిని కూడా ఖాళీ చేయించేశారు. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు, సెలవులు ప్రకటించారు కాబట్టి ఈవినింగ్ ఖాళీ అయిపోతాయి. సో అన్నింటినీ సురక్షిత ప్రాంతాలకి పెట్టాము. అన్ని వాటిలోనూ కూడా సాయంత్రానికి జనరేటర్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. మంచినీళ్ళకి డోకా లేకుండా అక్కడ వాటర్ ట్యాంకులు అరేంజ్ చేసి కంటిన్యూస్గా ట్యాంకులు తిప్పడం జరుగుతుంది. ఒకవేళ కరెంటు పోయినా ఇమ్మీడియట్గా ఉండటానికి వీరుగా ప్రతి పునరావాస కేంద్రంలోనూ కూడా జనరేటరు, అదేవిధంగా ఒక మెడికల్ టీము, అక్కడ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వారందరినీ సిహెచ్సి పిఠాపురానికి షిఫ్ట్ చేసేందుకు అంగన్వాడీ టీచర్స్ అన్ని ప్రయత్నాలు చేశారు. వారిని ఇక్కడ తీసుకెళ్తారు. లేదు హెల్త్ బాగున్న వాళ్ళు 3 వయసు 4 నెలలు గర్భిణీలు ఉన్నారు సెంటర్లో ఉంటే వారికి అక్కడ మెడికల్ టీంని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లోనూ ఒక హెడ్ నర్సు, 2 నర్సింగ్ స్టాఫ్ తోటి మెడికల్ టీం ఉన్నది. అది కాకుండా ప్రతి మండలానికి కూడా 3-4 డాక్టర్స్ని పెట్టి పిహెచ్సి నుండి మొబైల్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 108ని అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనకి వీచే సమయంలో గాలి ప్రభావంలో కరెంటు స్తంభాలు కానీ, పాత ఇల్లు గోడలు ఉన్న ప్రదేశాలు చెట్లు పడేది ఆ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో లేకపోతే సముద్ర కెరటాలు ఎక్కువగా వచ్చి ఆ రోడ్డు కొట్టేయటం ద్వారా ఇళ్లలోకి వాటర్ వచ్చే ఇల్లు పడిపోయే ప్రాంతాలను కూడా లొకేషన్స్ మనం రెడ్ జోన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా బర్మా కాలనీ, సోరాడపేట, కొత్తపట్నం, మాయాపట్నం ఏరియాలో, మన కోనపాపంపేట ఏరియాలో చేయడం జరిగింది. సో వారందరినీ కూడా షిఫ్ట్ చేయడానికి ఇప్పుడే మండలం మొత్తం మీద సుమారు 200 మంది సెక్రటరీ స్టాఫ్ అందరికీ సూచనలన్నీ ఇచ్చి పంపించడం వారందరూ కూడా రేపు మార్నింగ్ నుండి అందరినీ సురక్షిత ప్రదేశాలకి షిఫ్ట్ చేస్తారు. సఫిషియెంట్ వెహికల్స్ కూడా అక్కడ మనం అరేంజ్ చేయడం జరిగింది డిటిఓ గారి సహకారంతో. ఆటోలు కానీ లేదంటే చిన్న చిన్న మినీ వ్యాన్లు కానీ వారి సామాన్లతో, మినిమం సామాన్లతోటి వారిని సెంటర్స్కి రమ్మని చెప్పడం జరిగింది. ఇది ఏదైతే మోంతా తుఫాన్కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పూర్తిగా ఈ తుఫాను ఎంత తీవ్రతతో వచ్చినా సరే దీన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సర్వసన్నద్ధమైంది. ముఖ్యంగా ఆర్డీఓ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ శరవేగంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రతి క్షణం కూడా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూడా ఎప్పటికప్పుడు ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు, ఏర్పాట్లని శరవేగంగా చేస్తున్నారు. తీవ్రత ఎంత స్థాయిలో ఉన్నా సరే దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నాహం అయితే ఉందనే చెప్పాలి. ముఖ్యంగా 90 పునరావాస కేంద్రాలు కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించి 90 పునరావాస కేంద్రాలు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎన్ని సన్నాహక చర్యలు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ విపరీతమైన గాలులు, ముఖ్యంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు కరెంటు స్తంభాలు ఒరిగిపోవడం, విద్యుత్ వైర్లు తెగిపడిన సందర్భాలు, అలాగే పాత బిల్డింగ్లు ఏదైతే పురాతన బిల్డింగ్లు ఏవైతే కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్త అయితే ప్రజలు వహించాలి. ఖచ్చితంగా ఈ తుఫాను 4 రోజుల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే మోంతా తుఫాను ఎంత తీవ్ర స్థాయిలో వచ్చినా సరే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆర్డీఓ మల్లిబాబు అయితే వెల్లడి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనుతో వర్మ, 99 టీవీ, కాకినాడ.